నాగార్జున అయితేంది, ఇంకెవరైతేంది, అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయమా? ఎన్ కన్వెన్షన్ హైడ్రా పేరిట దాన్ని ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. ఇది ఒక హాట్ టాపిక్గా ఉంటున్నటువంటి సందర్భం. దీని మీద జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా నాకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఒక భాగం అయితే, అతను పర్మిషన్సే లేవు అని, అసలు ఎటువంటి అనుమతులు లేవు, మున్సిపాలిటీ నుండి పర్మిషన్స్ లేవు, ఆయనకి ఏ అనుమతులు కూడా లేకుండా కూడా ఇల్లీగల్గా కట్టిండని చెప్పేసి అధికారులు కొంతమంది చెప్తున్నారు. హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పేసి గతంలో పేపర్లో కథనాలు వచ్చినాయి. ఆ స్టే ఎటువంటి స్టే లేదని చెప్పి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ కూల్చివేయ వరకే వదిలేస్తారా? లేదు, దీంట్లో భాగస్వామ్యమైనటువంటి నాగార్జున అయితేంది, ఇంకెవరైతేంది, అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయమా? ఖచ్చితంగా అక్రమ కట్టడాలు కట్టి ఇన్ని రోజులు ఆ ప్రాపర్టీని అక్కడ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితులలో అతను ఎంత ఆర్థిక లాభం పొందిండు, ఇప్పుడు ఆయనకు జరిగిన నష్టాన్ని గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనకు ప్రజలకు ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగినటువంటి దాని మీద రికవరీ ఏమన్నా పెడతారా అని చెప్పేసి, ఖచ్చితంగా దీని మీద రికవరీ మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి, అదేవిధంగా ఎన్ కన్వెన్షన్ అనేది గతంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ కూడా మన డోజర్లు అన్నీ పోయి కూడా కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు, కానీ ఎక్కడ కూడా కూల్చివేతకు చర్యలు తీసుకోలేదు. ఆనాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలుండి ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చారు, అది నాలా పైన కట్టిండ్రు, ఎఫ్టీఎల్ పైన కట్టిండ్రు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఆనాడు మాట్లాడి, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక అతనికి దాని మీద పూర్తిగా ఆధారాలు తీసుకున్న తర్వాతనే దాన్ని కూల్చేసిండ్రని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరునిగా ఒక నాగార్జుననే సాక్షాత్తు తప్పు చేస్తే ఆయనకు ఆ ప్రాపర్టీ ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడి నుండి కొనుక్కున్నాడు, ఒక కొనుగోలు చేసినా లేకపోతే ఆక్రమించుకున్నాడా? ఒకవేళ ఆక్రమించుకుంటే అతని పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదే లేదు, అతను ఎవరన్నా నమ్మిండ్రు అన్నప్పుడు, అతనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అన్నప్పుడు ఖచ్చితంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా దాన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసు కిందికి వస్తుంది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసు హైడ్రా అంటే ఓన్లీ కూలగొట్టడమే, తెలుసుకోవడమే, పోవడమే కాకుండా వ్యక్తులపైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటే హైడ్రా కొంత శాంక్టిటీ పెరుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.